ఫ్రెండ్స్, దేశమంతా షాక్. టాప్ ఎంపీ దారుణ హత్య. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చికిత్స కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అదృశ్యమయ్యారు. గత 5 రోజులుగా అతడి జాడలేదు. దీంతో బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయమై భారత్ను కూడా సంప్రదించారు. బుధవారం ఉదయం కోల్కతాలోని న్యూ టౌన్ ప్లాట్లో అతని మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. అయితే అజీమ్ బంగ్లాదేశ్ అవామీ లీగ్ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచారు. ఎలా చనిపోయాడు, అతని హత్య వెనుక ఏ ముఠా హస్తం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మే 12న అజీమ్ కోల్కతా వచ్చారు. ఓ ప్లాట్కి వెళ్ళాడు. అయితే అతనితో పాటు మరో 3 కూడా ఉన్నారు. అతని మొబైల్ మే 14 నుండి స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన పడడం ప్రారంభించారు. ఆ ఎంపీ కుమార్తె ఈ విషయంపై బంగ్లాదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఎంపీ కూతురు ప్రస్తుతం కోల్కతాలో ఉన్నారు. కోల్కతాలోని బిధార్నగర్లో నివసిస్తున్న వారి ఫ్యామిలీ ఫ్రెండ్ తెలిపిన వివరాల ప్రకారం తాను ఢిల్లీకి వెళ్తానని ఎంపీ చెప్పారని, అయితే మే 13 నుంచి అతనితో ఎలాంటి కాంటాక్ట్ లేదని చెప్పారు. ఇదిలా ఉండగా కోల్కతాలోని ఎంపీ స్నేహితుడు గోపాల్ విశ్వాస్ మే 18న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో కోల్కతా పోలీసులు యాక్టివ్ అయ్యారు. అజీమ్ బంగ్లాదేశ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్తో సంబంధం కలిగి ఉన్నాడు. అతనికి స్వయంగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. నిన్న అజీమ్ మేనేజర్కి రామ్స్కు కాల్ వచ్చిందని, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని తెలిసింది.